ముగ్గురు బిడ్డల తండ్రే కాని అంతకు మించి ఏ ప్రయోజనం లేని మనిషిని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. లేచి నుంచోడానికి కూడా శక్తి లేని మనిషి కోడలెక్క నుంచి వెళ్ళడానికి సాయపడ్డాడు. ఎన్నాళ్ళిలా వేణు కళ్ళు కప్పి దొంగచాట్ల బతుకుతాడు. వడ్డీతో కలిపి వాడు కక్ష తీర్చుకుంటాడు. అది కాకుండా బిడ్డ చేత్తో తన్నులు తింటే మార్పు వస్తుందని ఆయన జాతకంలో ఉందేమో. ఆయన సాయంతో మళ్ళీ తప్పించుకోవాలనుకున్నావో అదే జీవితంలో ఆఖరి రోజు. మావయ్య, అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు. అదే కదా నీకిప్పుడు కాపలగా ఉంది, అంతే కదా? నువ్వు ఇప్పుడు వీళ్ళ జైల్లో ఉన్నావు, అంతే కదా? నువ్వేమన్నా తిన్నావా తల్లి? పారిపోయినందుకు పనిష్మెంట్. లాక్ చేసిన రూమ్లో ఒంటరిగా ఉండడం. నేను కొంచెం అలాగెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. ఇటువంటి సమయంలో తినకుండా ఉండటం, నిద్రపోకుండా ఉండటం మంచిది కాదని నీకు తెలుసుగా. నాకు నా కడుపున పెరుగుతున్న బిడ్డకి ఆకలి నిద్ర అలవాటైన విషయమే. అందులో మార్పు వచ్చింది నేను ఆ ఊర్లో ఉన్నప్పుడే. స్వర్గానికి వెళ్ళినట్టు అనిపించింది. పర్వాలేదు, అదొక కళ అనుకుని మర్చిపోతాను. నా వల్ల ఇప్పుడు మీరు ఇంట్లోపలికి రాలేకపోతున్నారు. వేణుగోపాల్ కోపం తగ్గే వరకు మీరు ఆయన కంట పడకండి. మనోజ్ బావకి ఎలా ఉందో తెలియాలి. నేను దానికోసమే వెళుతున్నానమ్మా. ఈ బిడ్డ భూమి మీద పడేవరకన్నా అన్నిటినీ తట్టుకునే శక్తిని ఆ దేవుడు నీకివ్వాలని ప్రార్థిస్తున్నాను. సుధీ, అక్కడికొచ్చి పత్రిక పెట్టాలని నాకు ఉంది. అయితే నాకు 1 వారం మాత్రమే టైం ఉంది, అందుకే రాలేకపోయాను. పైగా పెళ్లి పనులున్నాయి, టైం దొరకలేదు, అందుకే ఫోన్ చేశాను. కాదు, చిన్న ఫంక్షన్ అంతే. బాగా దగ్గరైన బంధువుల్ని, నీలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలుస్తున్నాను. మర్చిపోకుండా వచ్చేయి. ఓకేరా, ఉంటాను. చిన్న ఫంక్షనే అని అంటే అందరూ ఏమంటున్నారు తెలుసా? గల్ఫ్లో పనిచేసి ఇంత పిసినారితనమా అని. ఖర్చులు ఎలా తగ్గించాలో నా ఒక్కడికే తెలుసు. ఎంతకంటే తక్కువ ఖర్చుతో పెళ్లి జరిపించవచ్చు. అమ్మాయి అబ్బాయి తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సైన్ చేస్తే చాలు. ఒకరికొకరు దండలు మార్చుకోవడమే. చాలా తక్కువ ఖర్చుతో పెళ్లి అయిపోతుంది. దివ్య వాళ్ళు ఒప్పుకోలేదు, లేకపోతే అదే చేసుండేవాడిని. నా పెద్ద కొడుకు పెళ్లి ఈ విధంగా జరగకూడదు. ఊరందరినీ పిలిచి చాలా ఘనంగా పెళ్లి జరిపించాలని నేను ఆశపడ్డాను. ఆశ ఉంటే మాత్రం సరిపోదు నాన్న, డబ్బులు కూడా కావాలి. అవి లేవు కాబట్టి ఈ పెళ్లిని చాలా సింపుల్గా చేయాలనుకుంటున్నా. హరి, ఎవరిని పిలవకపోయినా వేణు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలవాలి కదా. అక్కడికి వెళ్ళి ఎవరిని పిలవమంటావు? బాల వాళ్ళ ఇంటి అత్తవారు కదా. ఆ ఇంట్లో మన బాల లేదు. అక్కడ మన బాల లేనప్పుడు వాళ్ళకి మనకి ఏంటి సంబంధం? తాను అక్కడ ఉన్నా కూడా పిలవకపోవడమే బెటర్. పిలిస్తే తనతో పాటు వేణు కూడా వస్తాడు. పెళ్లిలో పెద్ద గొడవ చేస్తాడు. దానికంటే పిలవకపోవడమే నయం. సొంత కూతురు కనిపించకపోయినప్పటికీ తనని కనిపెట్టాలన్న ఆలోచన లేదు. తను ప్రాణాలతో ఉందా అదేనా తెలుసా మీకు? చనిపోయి ఉంటే ఈ పాటికి చెప్పుండేవారు. నాకు తెలుసు. పెళ్లి చేసి పంపించేశారు, ఇక మీ బాధ్యత మొత్తం తీరిపోయింది అనుకుంటున్నారు. ఒకవేళ చనిపోయి ఉంటే నలుగురు ముందు ముసలి కన్నీళ్లు పెడతారు, అంతేగా? దాంతో మీ పూర్తి బాధ్యత తీరిపోయినట్టే. నువ్వెంత చెప్పినా సరే ఈ సమయంలో నేను బాలాన్ని వెతకడానికి వెళ్ళను. కావాలంటే మీలో ఒకరు వెళ్ళండి, నన్ను మాత్రం బలవంతం చేయొద్దు.
బాలసుధాన్ని చూడటానికి వెళ్ళినందుకు, మిమ్మల్ని గోపిని వాళ్ళందరూ కలిసి కొట్టినందుకు వాళ్ళకి ఆపోజిట్గా కేసు వేద్దాం. నన్ను కొట్టింది తిట్టింది దాని గురించి నేను పెద్దగా బాధపడడం లేదు. నా కూతురు బాల ఆ ఇంట్లో ఉండడం చాలా పెద్ద ప్రమాదం. తనను అక్కడి నుంచి కాపాడడం కుదురుతుందా కుదరదా అని తెలుసుకోవడానికి నేను పిలిచాను. రావణ, అందుకు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి కదా. మేము కంప్లైంట్ ఇస్తాం. ఆ కేసు నిలవదు. విచారించేటప్పుడు మీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం అడుగుతారు. కొన్ని రోజులు ఇక్కడ ఉందని తప్ప ఇంకేం చెప్పలేం కదా. ఇక్కడ ఉండటానికి ఒక కారణం ఉంది, కానీ తల దాచుకునే కదా ఉంది. తన్నిక్కడ సంతోషంగానే ఉంది, కానీ ఆ ఇంట్లో తన్ని బంధించి ఉంచారు. కేవలం ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళని విచారించలేం కదా. అంతేకాకుండా భార్య కనిపించట్లేదని తను అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తాతయ్యని అన్నయ్యని కొట్టిన వాళ్ళని కస్టడీలో తీసుకొని బాగా కొట్టాలి సార్. చట్ట ప్రకారం మనం అతన్ని ఏం చేయలేం, కానీ రామన్న గారిని కొట్టినందుకు మెల్లిగా అతన్ని కస్టడీలో తీసుకొని అతన్ని కొట్టచ్చు. అంతకు మించి వేరే దారి లేదు. నువ్వు చెప్పింది బాగానే ఉంది. బాలాని ఎత్తుకొచ్చి బలవంతంగా ఇక్కడ ఉంచారని వాడు మన మీద కేసు పెడితే మనం ఇక కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. బాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తిండి తిప్పలు పెట్టకుండా ఆ దుష్టుడు బాలాని ఆ గదిలోనే చంపేలా ఉన్నాడు. తను అక్కడ చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితుల్ని మనం ఏర్పరచాలి. దానికి మనం ఏం చేయాలి? మీరు బాధింపబడ్డారు కాబట్టి మీరు ఒక పని చేయండి. బాలసుధా పరిస్థితి చూపించి స్టేట్ ఉమెన్ కమిషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వండి. కొంతకాలం పాటు ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళే కదా, ఇప్పుడు రూలింగ్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. అక్కడ ఎవరినైనా అడిగితే కమిషన్ డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి విచారిస్తారు. నేరుగా వెళ్ళి చూస్తే కానీ బాలసుధా పరిస్థితి వాళ్ళకి తెలియదు. అక్కడ ఎవరెవరు తనని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకుంటారు. అయితే మన ఆధార్ల చుట్టూ మంచిది. ఆ వేణుగోపాల్ జైల్లో ఉండాలి. అప్పుడైనా బాలాక ప్రశాంతంగా ఉంటుంది. ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ ఇస్తేనే మంచిది రామన్న. వాళ్ళు మాత్రమే వెంటనే యాక్షన్ తీసుకోగలరు. నేను ఇంతవరకు పార్టీలో నా కోసం అంటూ ఎలాంటి సహాయం కోరలేదు. ఇది సహాయం కాదు కదా, కష్టాలు అనుభవించే అమ్మాయికి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సురక్షణ కదా. మీ వల్ల కుదరదంటే చెప్పండి, నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. రాజేశ్వరి, నేను ఇప్పుడు ఏమన్నాను నువ్వు అలా కోపడుతున్నావు? బాలా విషయం అనే కోపగిస్తున్నాను. మనం లేట్ చేసే కొద్దీ బాలా కష్టాలే ఎక్కువవుతూ ఉంటాయి. తను ఘోరాలు అనుభవిస్తుంది. ఈ విషయంలో ఇక ఆలస్యం చేయకూడదు. ఎవరెవరినైతే పిలవాలో అందరినీ పిలిచి బాలా విషయంలో చాలా త్వరగా మహిళా కమిషన్ త్వరగా జోక్యం చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేయాలి. ఒకవైపు నుండి చూస్తుంటే మేడం గారి మొహం ఎంత కలగా ఉందో, కానీ ఇంకో వైపు నుండి చూస్తుంటే కాస్త భయం కనిపిస్తోంది. భయపడాలి. భయపడితేనే నేను చెప్పే విషయాన్ని గౌరవిస్తారు. ఆ దీంట్లో నుండి సార్ గారింట్లోకి రాగానే మీరు చాలా హ్యాపీగా ఉంటారనుకున్నాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది మేడం గారికి జైలు గది అని. మీరు ఇల్లు మారాలనుకోవటం న్యాయమైన విషయమే. మీ మావయ్య గారు ఉన్నారంటే మిలిటరీలో మేజర్ లాంటి ఆయన ఒకే మాట ఒకే దెబ్బ అన్నట్టు మాట్లాడతారు. మరి శారదా మేడమో అందరు అత్తగారు లాంటిది ఆవిడ కూడా. మిమ్మల్ని చూడటం కూడా ఆవిడకి ఇష్టం లేదు. ఇక్కడికి రాగానే అమ్మ అయ్యా అని గారాబం చేసి వెళ్తుంది. కానీ ఆవిడకి మీ మీద చాలా కోపం ఉంది. మీరు గనక ప్రసవించారనుకోండి, బిడ్డని తీసుకొని మిమ్మల్ని బయటికి ఎండించేస్తారు. దానికి బిడ్డ వాళ్ళకి దొరికితే కదా. దొరకకూడదు. దానికి ఒకే ఒక మార్గం, మీరు వెంటనే ఇల్లు మారాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఖరికి మేడంకి సార్కే కదా ఈ ఇల్లు. ఏమిట్లాలి? సార్ గారు, ఇల్లు మారకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని మొండికేస్తున్నారు. కడుపుతో ఉన్న మనిషి పస్తుంటే ఆ ఇంటికి అనిష్టం అంటారు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి సారు. చెమెలి,
నేను అడిగిన విషయం ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్లే విషయం ఏమైంది? అది నేను అప్పుడే చెప్పానుగా, ఇకపైన ఇక్కడి నుంచి వెళ్ళబోయేది లేదు. ఇదే మన ఇల్లు. ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. నువ్విక్కడ ఉండనంత రేంజ్కి నీకిక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఎవరైనా నేనేమని అంటున్నారా? నీ ఆశకు వ్యతిరేకంగా ఇక్కడ ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? ఇక్కడున్న వాళ్ళందరూ నాకు శత్రువులే. మీరందరూ కలిసి ఈ రూమ్ లో నన్ను తాళం వేశారు కదా. దానికి కారణం నువ్వే. ముందిది నీ ఇల్లని మనసులో నిర్ణయించుకో. ఆ తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది నా ఇల్లు కాదు, నా శత్రువుల ఇల్లు. నా ఆదిని చంపిన వాళ్ళ ఇల్లు. అవును, నేను నీ శత్రువుని. నీ బిడ్డ నీకు లేకుండా చేసిన వాణ్ణి. దానికోసం నా మీద పగ తెచ్చుకో. దాన్ని వదిలేసి ఏ పాపం తెలియని మా అమ్మా నాన్నల్ని ఎందుకని బాధ పెడుతున్నావు? వాళ్ళు కలిసే కదా నా ఆదిని గొయ్య తవ్వి పాతి పెట్టారు. చివరిగా ఒకసారి నా కొడుకుని నేను కనీసం చూసుకోలేకపోయాను. దానికి ముందే గొయ్య తవ్వి పాతి పెట్టేశారు. పర్వాలేదులే అని చెప్తే అదంతా నేను మర్చిపోగలనా? నువ్వు ఈ విధంగా అరిచి గోల పెట్టినంత మాత్రాన నష్టపోయింది నీకు మళ్ళీ దొరుకుతుందా ఏమిటి? దొరకదు. కానీ నష్టం అవడానికి ఏమేమి దారిలో మీకు అర్థమయ్యేలా నేను చేయగలను. ముందు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. నా బిడ్డ ఇక్కడ పెరగడానికి వీల్లేదు. ఇది నీ బిడ్డ కాదు, మన బిడ్డ. ఇది నా బిడ్డ మాత్రమే. ఆదికి బదులుగా నాకు దొరికిన బిడ్డ. అదేంటి అలా అంటున్నారు మేడం? ఈ బిడ్డకి తండ్రి సూరజ్ సారేగా. ఈ బిడ్డకి తండ్రి లేడు, తల్లి మాత్రమే. నాకు నా బిడ్డని పెంచడానికి వేరే ఇల్లు కావాలి. ఆ ఇల్లుని రెడీ చేసాక మీరు నా ముందుకొస్తే చాలు. ముందు వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటమ్మా ఇదంతా? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అసలు నువ్వెందుకు ఇలా అరిసి మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో నాకు దానికి కూడా స్వాతంత్రం లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడెలా ఉంటాను? నీ స్వతంత్రానికి ఇక్కడ ఏ కొరత లేదు. నీకు ఏం కావాలో అడుగు, అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ నీకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ నువ్వెక్కడికి వెళ్ళటానికి లేదు. ఇదంతా చెప్పడానికి మీరెవరు? ఎవరన్నా అడిగాను? మేడం గారు కోపంగా ఉన్నారు, మీరు వెళ్ళండి. అందుకని తను చెప్పినప్పుడల్లా మేము వెళ్ళిపోగలవా? ఇక్కడ ఉండడం ఇక నా వల్ల కాదు. ముందు డెలివరీ అవ్వని, ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. బిడ్డని చేతిలోకి తీసుకోగానే నన్ను తరివేస్తారు కదా. ఈ బిడ్డ మీకు దక్కదు. చమేలి, దయచేసి ఇక్కడి నుంచి వెళతారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వాడు తనని తన బిడ్డని తీసుకొచ్చినప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువయ్యాయి. తన్నే ఇక్కడికి తీసుకురావాలని చెప్పి నువ్వే కదే పట్టుపట్టావు. ఇప్పుడు ఏమైంది? తను లేకుండా సూరజ్ ఇక్కడికి రానని చెప్పాడని అక్కడ జరిగిన విషయాలన్నీ మీ నాన్నతో చెప్పాను. పరిష్కారం చెప్పారా? పరిష్కారం చెప్పవలసింది నువ్వేరా. అవును బాబు, నువ్విలా బాధపడుతూ నిలబడటం నేను అస్సలు సహించలేకపోతున్నాను. అరే సూరజ్, చమేలి విషయంలో నువ్వెందుకురా ఇంత కష్టపడుతున్నావు? తను చేసేదంతా వాళ్ళ నాన్నతో చెప్తాం, వాళ్ళొచ్చి తీసుకెళ్ళినాయి. కొన్నాళ్ళకి అటు ఇటుగానే ఉంటుంది, తర్వాత అంతా మారిపోతుందిరా. ఏ కారణం చెప్పి నేను చమేలితో వేరుగా ఉండాలి? తనొక మానసిక రోగి అన్న ఒక కారణం చాలదా? అలా జరగడానికి ముఖ్యమైన కారణం నేనే కదమ్మా. పెళ్లికి ముందే తనకి ఇటువంటి డిప్రెషన్ అంతా ఉందిరా. అన్ని తప్పుల్ని అర్థం చేసుకుని నా జీవితం నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నదే తను. నేనే తనని వదలకుండా పట్టుకొచ్చాను. ఆ తర్వాత తనకు ఏం జరిగినా దానికి తగ్గ బాధ్యత నేనే. ఇక నుంచి చచ్చేంత వరకు నేను తన్ని వదిలిపెట్టేదే లేదు. అంతా తెలిసే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నా పరిస్థితి ఎలా ఉందో దాన్ని మార్చడం కోసం నా దగ్గర ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. తన దగ్గర నుంచి విడిపోవటానికి చాలా సులభమైన మార్గం ఉంది. అది నా వల్ల కాదు. చెప్పటం మాత్రమే మేం చేయగలం. నిర్ణయం తీసుకోవాల్సిందే నువ్వే. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము నీతోనే ఉంటాంరా. నేను ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాను. బాలసుధ అనే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించాలి అని. ఆ రోజు మీరు నాకు తోడుగా ఉండుంటే ఇటువంటి పరిస్థితి మన కుటుంబానికి పట్టేదే కాదు. ఆ రోజు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి ఫలితాలే ఇవన్నీ. అనుభవిద్దాం. ఇందులో పాలు పంచుకోవడానికి మీకు కష్టంగా ఉంటే నేను ఒంటరిగా అనుభవిస్తాను.
అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరూ చచ్చిపోయారా? అమ్మా అమ్మా ఏమిట్రా 5 నిమిషాలు సుఖంగా నిద్రపోవడానికి కూడా వదలవు. ఈ ఇంట్లో ఉండే కుక్కలంతా ఏమైపోయాయి? అందరూ ఒకేసారి చచ్చిపోయారా? ఇలా చూడు, ఫ్రంట్ డోర్ కూడా వేయకుండా మీరందరూ వెళ్ళి బాగా నిద్రపోయారు. నా తాళం ఎట్టేవో. ఇదిగో ఈరోజు బాలకు తినడానికి ఏదైనా ఇచ్చారా? నేనా ఇస్తానా? నేను పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదురా. ఇవ్వలేదు? మరి ఎందుకే నీకు తాళం ఇచ్చేసి నేను వెళ్ళాను? తను అక్కడే పడి చచ్చిపోయిందంటే ఎవరే సమాధానం చెప్తారు? దాన్ని బాధ పెట్టడానికి లోపల పెట్టి తాళం వేసావు అనుకున్నాను. మాట్లాడకు. నా భార్యకి కనీసం భోజనం పెట్టడానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా మీ వల్ల కుదరట్లేదు. మీ అందరినే ముందు నేను శిక్షించబోతున్నాను. బాలకేమైనా అయ్యిందనుకోండి, ఇక్కడ ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండడు. తర్వాత ఏ ఒక్కడు ఇక్కడ ఒక్క పూట భోజనం కూడా తిన్నవ్వడు. దేవుడా, వీణ్ణి అసలు ఎలా కన్నాను? ఒక్కో రోజు ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడు. నీకు ఎవరు ఏమీ ఇవ్వలేదు కదా? ఆకలి వేని పెంపుడు జంతువుని కాదు నేను. దాహం వేసి గొంతు ఎండిపోయినా, నీళ్ల కోసం పిలిచినా ఈ తలుపులు తెరుచుకోవుగా. నీకిప్పుడు దాహంగా ఉందా? నా ఆకలి దాహం అంతా పోయాయి. ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా 2 పూట్ల భోజనం దొరుకుతుంది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఆకలితో ఉన్నా ఎవరు తిరిగి చూడరు. లాక్ చేసింది కుక్క అయినా కూడా ఆకలేసిందంటే లేచి మూరుగుతుంది. నీకు ఆకలేస్తోందని చెప్పొచ్చు కదా. ఎవరితో? ఇక్కడ ఎవరైనా నాకు భోజనం పెట్టడానికి వెయిట్ చేస్తున్నారా? నేనిక్కడే పడి చావాలనుకునే వాళ్ళు నాకు భోజనం పెడతారా? వాళ్ళు భోజనం పెట్టినా నేను నమ్మి ఎలా తినగలను? నీకు భోజనం ఇవ్వకుండా ఆకలితో ఉంచితే వీళ్ళందరికీ నేను పాఠం నేర్పిస్తాను. పాఠం నేర్చుకోవాల్సింది మీరే. నువ్వు నాకేం నేర్పించొద్దు. మీరు తప్ప ఇక్కడెవరు మగాళ్ళు లేరనుకుంటున్నారా? మీ మనుషులు మీ వెనకే ఉండి మిమ్మల్ని పొగుడుతున్నప్పుడల్లా చెడు చేయటం మాత్రమే మీకు తెలుసు. నిజానికి నువ్వు ఒక మూర్ఖుడివి. నిజం అదే. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అది అర్థం చేసుకునే బుద్ధి జ్ఞానం కూడా మీకు లేదు. భార్యని కొట్టి చిత్రవద చేసి హింసలు పెట్టి గెలిచానని మీరు అనుకుంటున్నారా? అలా ఎన్నటికీ మీరు గెలవలేరు. మీరు తాళి కట్టిన భార్య తన కడుపులో ఉన్న బిడ్డ ఆకలితో పస్తులుంటే మీరు ఓడిపోయినట్టేనండి. ఈ కడుపులో ఉన్న బిడ్డ నాదే అని నేను ఒప్పుకుంటాను, కానీ నువ్వు పూర్తిగా నా భార్యేనా? నా భార్య నా ఆలోచన నీకుందంటే నువ్వు ఎవరితో అయినా ఇలా వెళ్ళిపోయి ఉంటావా? జన్మనిచ్చిన వాడే ప్రాణాలు తీస్తాడన్న భయం నాలో వచ్చింది. నన్నేం చేయమంటారు? భూమి మీద పుట్టేది ఒక ఆడపిల్ల అయితే చంపడానికి మీరు రెడీగా ఉన్నారని తెలిసినప్పుడు నన్నేం చేయమంటారు? చూడండి, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు నీ బిడ్డ సురక్షితంగా ఉందా? నేను చనిపోయేంత వరకు సురక్షితంగా ఉంటుంది. ఒక తల్లి బిడ్డకిచ్చే నమ్మకమే అదే. నా ఒంట్లో ఆరోగ్యం ఉంటే, ప్రాణాలతో మిగులుంటే, నా బిడ్డ ప్రాణాలు తీయడానికి వచ్చేది తన తండ్రైనా సరే చంపేస్తాను. ఇల్లు మారటం గురించి చెమేలి మాట్లాడటం మొదలుపెట్టి ఎన్నాళ్ళైంది? కొన్ని రోజుల ముందు తను మాట్లాడటం మొదలుపెట్టింది. మారని విషయాల గురించి ఆలోచించొద్దు అన్నప్పుడు, తన నిర్ణయాన్ని కాదన్నప్పుడు బిడ్డ ప్రాణాలతో దక్కదు అని బెదిరించింది. నేను తనని తన కడుపులో ఉన్న బిడ్డని చంపుతానేమోనని భయపడుతోంది చెమేలి. అయినా ఆ ఇంట్లోంచి వేరే ఇంటికి వెళ్లాలని ఎందుకు తను అనుకుంటోంది? మేం వేరే ఇంటికి వెళ్తే ప్రమాదం ఎక్కువని తనకు తెలుసు కదా. సూరజ్, చెమేలికి అటువంటి విషయంలో పక్కా ప్లాన్ ఉంది. అదేంటంటే, నీ మీద పగ పెంచుకున్న చెమేలి తన మనసులో జరుగుతుందంతా కంట్రోల్ చేసుకుంటుంది. దానిలో ఒక భాగమే ఇల్లు మారటం అనేది చెప్తుంది.
తను ఇంట్లోంచి బయటికి వెళ్ళాలనుకున్నదంతా తన మనశ్శాంతి కోసం కాదు, మిమ్మల్ని హతమార్చడం కోసం. డాక్టర్